హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ ప్రభుత్వం ఆసరా పింఛన్ల పంపిణీలో కీలక మార్పులు అయితే చేయబోతా ఉందండి. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్న 43 లక్షల మంది లబ్ధిదారులైనటువంటి వృద్ధుల, దివ్యాంగుల, ఒంటరి మహిళల, బీడీ కార్మికుల, ఫైలేరియా, హెచ్ఐవి అలాగే డయాలసిస్ పేషెంట్లకు ప్రభుత్వం పింఛన్ ఇస్తూ ఉండగా వీరందరూ సంబంధిత పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఈ పోస్ట్ మిషన్లో ఫింగర్ ప్రింట్ వేసి పింఛన్ తీసుకుంటూ ఉన్నారు. ఎవరికైనా ఫింగర్ ప్రింట్ పడకుంటే సంబంధిత పోస్ట్ మాస్టర్ లేదా పంచాయతీ కార్యదర్శి తమ వేలి ముద్రలు వేసి ఆధార్ అథెంటికేషన్ చేసుకుని లబ్ధిదారులకు పింఛన్ అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు. ఇక్కడే అవినీతి జరుగుతుందని ప్రభుత్వానికి నివేదిక అయితే వెళ్ళిందండి. ప్రభుత్వ నివేదిక ప్రకారం చనిపోయిన వారికి కూడా అధికారులు అథెంటికేషన్ చేసుకుని పింఛన్ పంపిణీ చేస్తున్నట్టు ఈ మేరకు ప్రభుత్వం అయితే గుర్తించి ఈ యొక్క పింఛన్ పంపిణీ కార్యక్రమాల్లో పూర్తిగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది. ఇందుకు గాను రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ అయిన సెర్ఫ్ ద్వారా ప్రత్యేకంగా ఒక మొబైల్ యాప్ అయితే తయారు చేయిస్తూ ఉంది. ఈ మొబైల్ యాప్ ద్వారా ప్రత్యేకంగా ఆధార్ డేటాను అనుసంధానం చేసి ఇక్కడ ఎవరైతే పింఛన్ లబ్ధిదారులు ఉంటారో వారి ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా మాత్రమే పింఛన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ప్రత్యేక మొబైల్ యాప్ ప్రభుత్వం తయారు చేసింది. దీన్ని సంబంధిత పంచాయతీ కార్యదర్శులు, పోస్ట్ మాస్టర్లు తమ మొబైల్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకొని అథెంటికేషన్ చేసిన తర్వాత పింఛన్ పంపిణీ చేసేటప్పుడు సంబంధిత లబ్ధిదారుడి ముఖాన్ని స్కాన్ చేసి యాప్ అంగీకరించిన తరువాతే ఈ పింఛన్ అనేది పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పోస్ట్ మాస్టర్ అయినా లేదా పంచాయతీ కార్యదర్శి అయినా తమ ముఖాన్ని స్కాన్ చేసుకునో తమ వేలి ముద్రలు స్కాన్ చేసో పింఛన్ పంపిణీ చేసేందుకు ఇక మీదట కుదరదు. లబ్ధిదారుడి ముఖాన్ని స్కాన్ చేసి ఆధార్ అథెంటికేషన్ చేస్తేనే ఇక్కడ పింఛన్ అనేది పంపిణీ జరుగుతుంది. లేని పక్షంలో పింఛన్ పంపిణీ జరగదు. ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం కొత్త మొబైల్ యాప్ ద్వారా ఫేస్ రికగ్నైజేషన్ అంటే ముఖాన్ని స్కాన్ చేయడం ద్వారా లబ్ధిదారులను గుర్తించి పింఛన్ పంపిణీ చేస్తే ఖచ్చితంగా లబ్ధిదారులైన వారినే గుర్తించి పింఛన్ పంపిణీ జరుగుతుందని, ఇందులో అవినీతికి అక్రమాలకు ఆస్కారం లేకుండా ఉంటుంది అని తెలంగాణ ప్రభుత్వం అయితే భావిస్తూ ఈ మొబైల్ యాప్ను తయారు చేస్తూ ఉందండి. ఇప్పటి వరకు వేలి ముద్రలు ముసలి వారికి లేదా దివ్యాంగులకు వయసు రీత్యా కావచ్చు లేదా ఎప్పుడో 2011లో ఆధార్ కార్డు తీసుకుని ఇప్పట్లో మార్పులు చేర్పులు చేయకుండా ఉన్నవారికి వేలి ముద్రలు సరిగా పడటం లేదు. ఈ సమస్యకు ఈ ఫేస్ రికగ్నైజేషన్ అనే దాని ద్వారా చెక్ పెట్టవచ్చని ప్రభుత్వం భావిస్తూ ఉంది. చాలా మందికి వేలి ముద్రలు పడకపోవడం, ఈ పోస్ట్ మిషన్ తీసుకోకపోవడం, మాటి మాటికి పోస్ట్ మాస్టర్లు లేదంటే గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఇలా వాళ్ళ ఫింగర్ ప్రింట్ వేసి ఐడెంటిఫికేషన్ చేసుకుని పింఛన్ పంపిణీ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రభుత్వానికి నష్టం జరుగుతూ ఉంది. అలాగే ఎవరైతే నిజమైన లబ్ధిదారులు పింఛన్ తీసుకోవడానికి వెళ్ళకపోయినా వారి పేరుతో ఇక్కడ అధికారులే పింఛన్ తీసుకుంటున్నట్టుగా కూడా ప్రభుత్వం గుర్తించింది. కాబట్టి ఇలాంటి అవకతవకలకు చోటు లేకుండా లబ్ధిదారుడి ఫేస్ ని స్కానింగ్ చేయడం ద్వారా ఈ మొబైల్ యాప్ గుర్తిస్తేనే పింఛన్ ఇచ్చే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోబోతా ఉంది. దీనికి లేటెస్ట్ టెక్నాలజీని అనుసంధానం చేసుకుని ఎవరైనా సరే ఎప్పుడో 2011లో ఆధార్ కార్డు తీసుకున్నా సరే వారికి అప్పుడు ఫేస్ రికగ్నైజేషన్ కంటి ఐరిస్ తీసుకునే ఆధార్ కార్డు ఇచ్చుంటారు. ఆ ఫేస్ రికగ్నైజేషన్ కంటి ఐరిస్ ని ఇప్పుడు టెక్నాలజీ గుర్తుపట్టే విధంగా మొబైల్ యాప్లో మార్పులు చేర్పులు చేసి ముసలివారు అయినప్పటికీ ఒకవేళ దివ్యాంగులు అయినప్పటికీ వారి ఫేస్ ని ఆధార్ రికగ్నైజేషన్ ద్వారా వారికి పింఛన్ పంపిణీ జరిగేలా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోబోతా ఉంది. ఎక్కడైనా తెలంగాణ ప్రభుత్వం ఈ పింఛన్ పంపిణీలో మార్పులు చేర్పులు చేస్తున్న కారణంగా లబ్ధిదారులకు నేరుగా ఇంటికే వెళ్లి పింఛన్ పంపిణీ చేసే విధానాన్ని అమలు చేస్తే బాగుంటుంది అని తెలంగాణలోని ఆసరా పింఛన్ లబ్ధిదారులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల్లోనూ లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి పింఛన్ పంపిణీ అనేది జరుగుతూ ఉంది. ఈ క్రమంలో తెలంగాణలో మాత్రమే పోస్ట్ ఆఫీస్కు వెళ్లి పింఛన్ తీసుకోవాల్సి వస్తూ ఉంది. లబ్ధిదారుడు పోస్ట్ ఆఫీస్కు వెళ్ళినా అక్కడ సమయానికి సిబ్బంది లేకపోవడమో లేకపోతే సర్వర్ రాని కారణంగా గంటల తరబడి రోజుల తరబడి పోస్ట్ ఆఫీసుల దగ్గరే వేచి ఉండి ఈ మేరకు వారు మాటికి ఫింగర్ వేసి పడకపోవడం, పోస్ట్ మాస్టర్లు ఫింగర్ ప్రింట్ వేసి పింఛన్లు ఇవ్వడం ఒక ప్రహసనం లాగా మారుతా ఉంది. 2 నెలల ఆలస్యంగా తెలంగాణలో పింఛన్లు అనేది పంపిణీ జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఆ విధానానికి చెక్ పెట్టి ఏ నెలకు ఆ నెల 1వ తేదీ నుంచి 5వ తేదీ లోపే ఈ పింఛన్లు అనేవి ఇంటి దగ్గరే పంపిణీ చేయాలి అంటూ కొందరు
కోరుతూ ఉన్నారు. ప్రభుత్వం ఈ పింఛన్ల పంపిణీలో మార్పులు చేస్తూ ఉన్న నేపథ్యంలో ఇప్పటికైనా ఈ పింఛన్ల పంపిణీలో మార్పులు చేసి లబ్ధిదారులకు ఇళ్ల వద్దనే ఈ పింఛన్ అందించాలని, అలాగే ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా లబ్ధిదారులను గుర్తిస్తున్నందున ఇకపై ఈ పింఛన్లలో అక్రమాలు అవినీతికి చోటు లేకుండా ఉండాలని కోరుకుందాం. ఈ ఆసరా పింఛన్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడైనా ఏదైనా నిర్ణయం తీసుకొని ప్రకటించిందంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి అప్డేట్ అయితే ఇస్తుంది. ఎప్పటికప్పుడు ఈ అప్డేట్ మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.